నమస్తే. నా పేరు సుధాకర్ రెడ్డి. నేను విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలకి ఆర్గనైజ్ సెక్రటరీని. హైదరాబాద్ కేంద్రంగా ఉంటున్నాను. ఇవాళ హిందుత్వ జీవన విధానము అనేటువంటి ఒక విషయం పైన మీ ముందు ఉంచడం కొరకు నేను ప్రయత్నం చేస్తాను. ఈ దేశంలో హిందుత్వం విషయంలో అనేక సందర్భాల్లో అనేక రకాలుగా ఎవరికి తోచిన పద్ధతుల్లో పడ్డ వాళ్ళు వ్యాఖ్యానించడము, చర్చించడము ఇది సహజంగా మనం చూస్తూనే ఉంటాము. అసలు వాస్తవంగా హిందుత్వం ఏంటిది, హిందూ జీవన పద్ధతి ఏంటిది, మతం అని కాదని రకరకాలుగా చర్చలు జరుగుతుంటాయి. కాబట్టి ఈ సందర్భంగా ఆ విషయాన్ని గురించి మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. మన భారతదేశంలో అనేక మతాలకు పుట్టినిల్లు భారతదేశం. ఆ రకంగా బౌద్ధ మతము, జైన మతము, సిక్కు మతము, వైష్ణవము, శైవము, శాక్తేయము ఇలా అనేక మతాలు భారతదేశంలో పుట్టాయి. ఇవి మాత్రమే కాకుండా బయట నుంచి కూడా కొన్ని మతాలు భారతదేశంలోకి వచ్చాయి. అందులో క్రైస్తవ మతము, ఇస్లాం మతము, యూదు మతము ఈ రకంగా కొన్ని బయట నుంచి కూడా ఈ దేశంలోకి మతాలు వచ్చాయి. అయితే ఇందులో నేను చెప్పిన దాంట్లో పైన ఇందాక నేను చెప్పినటువంటి మతాల్లో బయట నుండి వచ్చినటువంటి మతాలు కొన్ని అయితే, భారతదేశంలో అనేక మతాలు ఇక్కడ పుట్టినాయి. అయితే మతము అంటే ఏంటిది అనేటువంటిది మనం కొద్దిగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. వాస్తవంగా మతము అంటే ఇది ఆరాధనా పద్ధతి. అంటే నా యొక్క అభిప్రాయాన్ని చెప్పడం. మతం అంటే అభిప్రాయము అని చెప్పేసాను. మతానికి ఒక 4 లక్షణాలు ఉంటాయి. అందులో ఒకటి, ఏ మతానికైనా సరే ఇందాక నేను చెప్పినటువంటి భారతదేశంలో పుట్టినటువంటి మతాలు కావచ్చు కాక, లేదా బయట నుంచి వచ్చినటువంటి మతాలు కావచ్చు కాక, మతం అనగానే దానికి సామాన్యంగా ఒక 4 లక్షణాలు ఉంటాయి. ఒకటి, ఆ మతానికి గ్రంథము, ఆ మత గ్రంథం ఒకటి ఉంటుంది ఆ మతానికి. రెండోది, ఆ మతాన్ని ప్రారంభం చేసినటువంటి, ఆ మతాన్ని గురించి ప్రవచించినటువంటి ప్రవక్త ఒకరు ఉంటారు. మూడోది, ఆ మతాన్ని అనుసరించేటువంటి అనుయాయులు ఉంటారు కొంతమంది. అట్లానే ఏదైతే ఆరాధనా పద్ధతి ఒకటి, ఆ మతానికి ఒక ఆరాధన పద్ధతి ఉంటుంది. ఈ 4 లక్షణాలు ఏ మతానికైనా సరే పరిశీలించినప్పుడు ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే హిందుత్వం విషయంలో ఈ ప్రశ్నలకు ఎక్కడ కూడా ఈ 4ంటికి సమాధానం మనకు దొరకదు. ఇప్పుడు భారతదేశంలో పుట్టినటువంటి మతాల విషయంలో కూడా సిక్కు మతాన్ని ఎవరు ప్రారంభం చేశారు, దాని గ్రంథం ఏంటిది, దాని ఆరాధనా పద్ధతి ఏంటిది, దాని అనుయాయులు ఎవరు, ఇది మనం చెప్పవచ్చు. జైన మతము అనగానే ఈ 4 ప్రశ్నలకు సమాధానం చెప్పవచ్చు. బౌద్ధ మతము అనగానే ఈ 4 ప్రశ్నలకు సమాధానం చెప్పవచ్చు. అలా భారతదేశంలో ఎన్ని మతాలు పుట్టాయో ఈ అన్ని మతాలు కూడా ఒక్కొక్క మతం తీసుకున్నప్పుడు ఈ 4 ప్రశ్నలకు సమాధానము ఆ మతాలకు దొరుకుతుంది. అదే పద్ధతిలో బయట నుంచి వచ్చినటువంటి 3 మతాలు, వీటి విషయంలో కూడా ఈ 4 ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. అయితే ఇందులో ఎక్కడైనా హిందుత్వము గురించి అనుకున్నప్పుడు, హిందుత్వం మతము అనుకున్నప్పుడు, హిందుత్వాన్ని ఎవరు ప్రారంభం చేశారు, దీని గ్రంథం ఏంటిది, ఇలాంటి అనేక విషయాలు చర్చకు వచ్చినప్పుడు ఇది హిందుత్వం మతం కాదు అనేటువంటిది అర్థమవుతుంది. ఇప్పుడు నేను శైవ మతం నాది, లేదా నేను వైష్ణవ మతాన్ని అనుసరిస్తున్నాను. ఇప్పుడు నేను వైష్ణవుని అనుకున్నప్పుడు నేను హిందువునా కాదా, నేను శైవుణ్ణి అనుకున్నప్పుడు నేను హిందువునా కాదా? ఆ రకంగా ఈ దేశంలో పుట్టినటువంటి ఎవరైనా సరే ఈ మతాలకు సంబంధించి బౌద్ధము, సిక్కు, జైన, వైష్ణవము, శైవము ఇలాంటి వీళ్ళందరం కూడా హిందువులమే. కాబట్టి ఇవన్నీ తీసేస్తే నేను శైవం అనుకున్నప్పుడు, వైష్ణవం అనుకున్నప్పుడు, నేను హిందువునే అనుకున్నప్పుడు మన వైష్ణవం నా మతము, మరి హిందుత్వం ఏంటిది అంటే ఇది హిందుత్వం, ఇది జీవన విధానము అని చెప్పేసి మన పెద్దలు చెప్పడం మాత్రమే కాకుండా ఈ విషయాన్ని ఆధారం చేసుకొని సుప్రీంకోర్టులో కూడా దీని గురించి చర్చ జరిగింది. ఆ చర్చ జరిగినప్పుడు సుప్రీంకోర్టు దీని గురించి వ్యాఖ్యానిస్తూ
దీని మతము అని చెప్పేసి అనడానికి ఎక్కడ కూడా ఆధారాలు దొరకట్లేదు అంటూ, ఒక మతం అనుకున్నప్పుడు దానికి ఆరాధన పద్ధతి, దానికి ఒక గ్రంథము, దాని అనుయాయులు ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ హిందుత్వం విషయంలో కూడా ఇవేవి కూడా కనిపించట్లేదు అనేటువంటిది సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ గజేంద్ర గడ్కర్ అతను వ్యాఖ్యానిస్తూ ఇతను ఏమన్నా అంటే, హిందుత్వాన్ని మతము అనే దానికంటే కూడా హిందుత్వం ఇది జీవన పద్ధతి, ఇది హిందూ ధర్మము అని చెప్పేసి అనొచ్చు, ఇది జీవన పద్ధతి అని చెప్పేసి అనొచ్చు, వే ఆఫ్ లైఫ్ అంటాం తప్ప ఇది మతం అనడానికి ఏమీ ఆధారాలు లేవు అని చెప్పేసి సుప్రీంకోర్టు లాంటిది కూడా చెప్పినటువంటి సందర్భాలు. అట్లాగే డాక్టర్ రాధాకృష్ణ వారు ఒక సందర్భంలో ఒకట, ఇది కేవలము ఒక దేశము ఒక ప్రదేశము దీనికి మాత్రమే కాకుండా యావత్తు ప్రపంచమే కాదు, యావత్తు సృష్టికిలోనే ఇది అన్నిటికి కూడా ఒక ఆధారమైనటువంటి ఒక జీవన పద్ధతి ఇది అని చెప్పేసి హిందుత్వాన్ని గురించి, ఇది ప్రకృతిలోని సమస్త భాగాల శ్రేయస్సును కోరేటువంటిది హిందుత్వం తప్ప ఇది ఒక మతము అని చెప్పేసి అనడానికి వీల్లేదని చెప్పేసి డాక్టర్ రాధాకృష్ణ కూడా అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇట్లా అనేక మంది హిందుత్వాన్ని గురించి చెప్పినప్పుడు, లేదా ఇందాక మనం చర్చించినటువంటి పద్ధతిలో కూడా అనుకున్నప్పుడు, హిందుత్వం ఇది మతం కాదు, ఇది జీవన విధానము అని చెప్పేసి మనకు కనబడుతున్నది. ఇంకోటి చాలామంది ఏం చెప్పేసి అంటుంటారంటే, అన్ని మతాలు సమానమే అని చెప్పేసి పెద్దగా ఏదో చర్చించినట్టుగా అధ్యయనం చేసినట్టుగా వేదికల మీద నుంచి అనేక మంది ఉపన్యాసాలు ఇస్తుంటారు, అన్ని మతాలు సమానమే అని చెప్పేసి. కానీ అన్ని మతాలు సమానమేనా అని మనం ప్రధానంగా చూసినప్పుడు, ఇప్పుడు ముస్లిం మతము, క్రైస్తవ మతము, వీటిని దృష్టిలో పెట్టుకొని, అంటే ఇప్పుడు హిందూ మతాలు ఏవైతున్నాయో భారతదేశంలో పుట్టినటువంటి మతాలన్నిటి కూడా పోలుస్తూ, ఈ మతాలు ముస్లిం మతము ఒకటే, లేదా ఈ మతము క్రైస్తవ మతము ఇవన్నీ కూడా ఒకటే చెబుతున్నాయి అన్ని మతాలు అని చెప్పేసి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు కూడా అనేక సందర్భాల్లో కూడా మనకు కనిపిస్తుంటుంది. కానీ ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి భారతదేశంలో పుట్టినటువంటి మతాలు, అట్లాగే బయట నుంచి వచ్చినటువంటి మతాలు, ఈ రెండింటినీ పోల్చి చూసినట్టయితే ఉంటే అన్ని విషయాల్లో కూడా తేడా కనిపిస్తుంది, ఎక్కడ కూడా సమానత్వం మనకు కనపడదు. ఉదాహరణకి సృష్టి విషయం మనం చూసుకుంటాం. బయట నుంచి వచ్చినటువంటి మతాల్లో సృష్టి విషయంలో అటు యూదు మతం కానీ, క్రైస్తవ మతం కానీ, ఇస్లాం మతం కానీ, ఆ మూడింటి విషయంలో సృష్టి విషయంలో వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటిది అంటే, భగవంతుడు 5 రోజుల్లో మొత్తం సృష్టిని సృష్టించాడు. భూమిని, ఆకాశాన్ని, కొండల్ని, కోనల్ని, జంతువుల్ని, పక్షుల్ని, పశువుల్ని, క్రిముల్ని, కీటకాల్ని, వీటన్నిటి కూడా 5 రోజుల లోపల భగవంతుడు సృష్టించాడు. చివరికి 6వ రోజు నాడు మనిషిని సృష్టించాడు. మనిషిని సృష్టించి ఇగో ఈ 5 రోజులుగా సృష్టించిన అన్నీ కూడా నీ కొరకే అని చెప్పేసి అంటూ 7వ రోజు నాడు అతను అలసిపోయి విశ్రాంతి తీసుకున్నాడు భగవంతుడు. ఈ 3 మతాలు కూడా ఇగో ఇదే థియరీ పైన 5 రోజులు మొత్తం సృష్టి జరిగింది. 6వ రోజు నాడు మానవుని జన్మింపజేశాడు, మానవుని సృష్టించాడు. 7వ రోజు నాడు భగవంతుడు అలసిపోయి విశ్రాంతి తీసుకున్నాడు. ఈ 3 మతాలు బయట నుంచి వచ్చేటువంటి ఇవే చెప్తుంటాయి. అయితే థియరీ ఒకటే అయినప్పటికీ కూడా ఈ 3 మతాలకి రోజుల విషయంలో మాత్రమే కొద్దిగా అటు ఇటుగా. ఉదాహరణకి ముస్లింలు అనుకోండి, ముస్లింలో బుధవారం వరకు మొత్తం సృష్టి పూర్తయిపోయింది. గురువారం నాడు రెస్ట్ తీసుకున్నాడు, బుధవారం నాడు మనిషిని సృష్టించాడు, అంతకంటే ముందు మిగతా సృష్టించాడు. శుక్రవారం నాడు భగవంతుడు రెస్ట్ తీసుకున్నాడు. ఇది ముస్లింల యొక్క పద్ధతిలో. అందుకని శుక్రవారము ముస్లింలకు అది పవిత్రమైనటువంటి దినం. అట్లాగే క్రైస్తవుల విషయంలో కూడా శనివారం నాడు మనిషిని సృష్టించాడు, అంతకంటే ముందు శుక్రవారం వరకు మొత్తం సృష్టి పూర్తయిపోయింది. ఆదివారం నాడు భగవంతుడు రెస్ట్ తీసుకున్నాడు, అందుకని వాళ్ళకి ఆదివారం పవిత్రమైంది. అలాగే యూదుల విషయంలో వాళ్ళకు శనివారం పవిత్రమైంది, ఎందుకంటే ఆ రోజు భగవంతుడు విశ్రాంతి తీసుకున్నాడు. అంతకంటే ముందు శుక్రవారం మనిషిని సృష్టించాడు, అంతకంటే ముందు మిగతా అన్ని కూడా సృష్టించాడు. కొన్ని రోజుల విషయంలో కొద్దిగా అటు ఇటే తప్ప సృష్టి క్రమముగా, సృష్టి పద్ధతిలో మాత్రము, థియరీ మాత్రము ఈ ముగ్గురికి ఒకటే, ఈ 3 మతాల్లో ఇది మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. కానీ భారతీయ మతాల విషయానికి వచ్చినప్పుడు మన పెద్దలు ఏమన్నారంటే,
ఏకోహం బహుశ్యామ, భగవంతుడు తాను ఒక్కడే కానీ అనేకం కావాలని చెప్పేసి అనుకున్నాడు. అందుకని భగవంతుడు విడిగా బయట లేడు. ఏకోహం బహుశ్యామ, నేను ఒక్కడినే, నేను అన్నీ కావాలని చెప్పేసి అనుకున్నాడు. తానే మానవుడిగా, తానే చెట్టుగా, తానే చేమగా, అన్నింటిలో తానే ఉన్నాడు. అన్నీ తానే ఈ సమాజం లోపల ఇక్కడ సృష్టిలో ఉన్నాడు అనేది ఈ హిందుత్వంలో ఉండేటువంటి మతాలన్నీ కూడా చెబుతున్నాయి. ఈ రెండింటి మధ్యల వ్యత్యాసము ఏకోహం బహుశ్యామ, ఇది హిందూ మతాలు. అక్కడేమో మిగతా వాటన్నిటి కూడా సృష్టించి మనిషిని విడిగా సృష్టించి మిగతా వాటిలో భగవంతుడు ఉన్నట్టు కానీ లేకుంటే వాటిలో ప్రాణం ఉన్నట్టు కానీ ఇది మిగతా మతాల విషయం లోపల చెప్పడు. కానీ ఇక్కడ మాత్రము అన్నింటిలో తానే ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ మన భారతీయ మతాల లోపల కనపడుతుంది. ఉదాహరణకి అన్నిట్లో తానే ఎట్లా ఉంటాడు అనుకున్నప్పుడు అర్థం చేసుకోవడం కొరకు ఇప్పుడు బంగారం ఉన్నది అనుకోండి, ఒక చేతికి రింగు చూపెడతాం, ఇదేంటిదంటే బంగారం అంటాం. ఒక మెడకు గొలుసు చూపెడతాం, ఇదేంటంటే బంగారం అని చెప్పేసి అంటాం. అట్లా చేతికి కడెం చూపెట్టేస్తాం, ఇదేంటంటే ఇది బంగారం అని చెప్పేసి అంటాం. ఒక బంగారమే ఇన్ని రూపాల్లో మనకు కనపడుతున్నది. అట్లానే ఇప్పుడు ఫర్నిచర్ ఉన్నది, కుర్చీ ఉన్నది, బల్ల ఉన్నది, ఇంకేదో ఉన్నది. ఇవన్నీ కూడా చెక్కతో కర్రతో చేసినటువంటిదే. కానీ అది కుర్చీ అంటున్నాము, ఇది బల్ల అంటున్నాము, అది ఇంకోటి అంటున్నాము. అదే పద్ధతి లోపల భగవంతుడు ఒకడే, తానే సర్వాంతర్యామి, అన్నింటిలో ఉన్నాడు. ఒకటి ఈ భారతీయ మతాల్లో బయట నుంచి వచ్చినటువంటి మతాల లోపల సృష్టి విషయంలో కూడా తేడా ఉన్నది. ఇది మనం గమనించాలి. రెండోది దృష్టి. మొదటిది సృష్టి అయితే రెండోది దృష్టి. బయట నుంచి వచ్చినటువంటి మతాలకేమో భగవంతుడు తాను అన్నింట్లో లేడు, తాను సృష్టించాడు అంతే. కానీ హిందుత్వం లోపల తానే అన్నింట్లో ఉన్నాడు. ఒకటి దీని కొరకి ఈ దృష్టిలోనే అన్నింటిలో తానే ఉన్నాడు కాబట్టి హిందుత్వంలో ఇక్కడ సహజీవనం ఉన్నది, అన్నింటితో సహజీవనం ఉన్నది. ప్రకృతి, జీవరాశి, అన్ని చరాచర సృష్టితో ఒకటి సహజీవనము హిందుత్వంలో కనపడుతుంటుంది. అట్లానే బయట నుంచి వచ్చిన మూడింటి విషయం లోపల సహజీవనం కాదు, భగవంతుడు వాళ్ళ విశ్వాసం ప్రకారంగా ఇవన్నీ సృష్టించి చివరికి మనిషిని సృష్టించి ఇవన్నీ నీ కొరకే, నువ్వు అనుభవించు అంటే అక్కడేమో నువ్వు అనుభవించు అని చెప్పేసి అన్నాడు. ఇక్కడేమో మన దగ్గర ఇది సహజీవనము. ఒకటి దృష్టి విషయంలో కూడా తేడా ఉంది. సృష్టిని బట్టి దృష్టి కనపడుతున్నది మనకి. మూడవది భగవంతుడి విషయంలో కూడా ఇక్కడ ఆరాధించే పద్ధతిలో ఈ భారతీయ మతాల లోపల నువ్వు ఏ రకంగా ఆరాధించినప్పటికీ కూడా చివరికి చేరేది మళ్ళీ మోక్షంలోకే. అందుకని మార్గం ఏదనుకున్నప్పటికీ ఏదైనప్పటికీ కూడా లక్ష్యం ఒకటే. ఒకటి ఇక్కడి నుంచి నేను ఢిల్లీకి వెళ్ళాలంటే డిఫరెంట్ రూట్స్ ఉండొచ్చు కాక, డిఫరెంట్ సాధనాలు ఉండొచ్చు కాక, నువ్వు కారులో వెళ్తావా, ట్రైన్లో వెళ్తావా, బస్సులో వెళ్తావా, ఆ రకంగా వెళ్ళే చివరికి లక్ష్యము మళ్ళీ ఢిల్లీకే. అదే పద్ధతి లోపల మన హిందూ మతాలు ఏం చెప్తున్నాయంటే నువ్వు భగవంతుణ్ణి ఎవరిని ఏ రకంగా ఆరాధించినప్పటికీ కూడా చివరికి వెళ్ళేది మళ్ళీ అక్కడికే, మోక్షానికే. ఇది మన మతాలు చెప్తున్నాయి. కానీ బయట నుంచి వచ్చినటువంటి మతాలు, అందుకని మన పెద్దలు కూడా ఏమన్నారంటే ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఆకాశం నుంచి పడినటువంటి నీటి బొట్టు ఒక ప్రవాహంలాగా వెళ్ళి నదిగా బయలుదేరి అక్కడి చివరికి సముద్రంలో ఎట్లయితే కలుస్తాయో నువ్వు ఏ భగవంతుణ్ణి ఏ రకంగా ఆరాధించినప్పటికీ కూడా మళ్ళీ చివరికి ఆ కేశవునే, ఆ ఈశ్వరునే చేరుతాయి అని చెప్పేసి మన మతాలు చెప్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనకు తగాదా లేదు. కానీ ఆ బయట నుంచి వచ్చినటువంటి మతాల విషయం లోపల మా దేవుడే దేవుడు, ఇగో ఇదే రకంగా ఆరాధించాలి, మా గ్రంథమే మా గ్రంథము, మా గ్రంథాన్ని అనుసరిస్తేనే మేము ఒప్పుకుంటాము, దట్ ఇస్ ఓన్లీ వే, ఇది తప్ప వేరే మార్గం లేదు, ఒకటే మార్గం తప్ప రెండో దాన్ని మేము ఒప్పుకోము అని చెప్పేసి భగవంతుణ్ణి ఆరాధించే విషయంలో కూడా వాళ్ళకి అంటే బయట నుంచి వచ్చినటువంటి మతాలకి ఇక్కడి మతాలకి వ్యత్యాసం కనపడుతుంది. ఒకటి దృష్టి, సృష్టి, రెండోది దృష్టి, మూడోది ఆరాధన పద్ధతి. ఈ మూడిట్లో కూడా భారతీయ మతాలకి
బయట నుంచి వచ్చినటువంటి మతాలకి తేడా మనకు కనపడుతుంది. దీన్ని బట్టి వ్యవహారంలో కూడా ఇక్కడి మన భారతీయ మతాలు ఎవరైనా కావచ్చు కనుక, అది సిక్క, జైనమా, బౌద్ధమా, వైష్ణవ, శైవమా, ఈ భారతదేశంలో పుట్టినటువంటి మతాలన్నీ కూడా సర్వేపి సుఖినస్సంతు, అంటే అందరూ సుఖంగా ఉండాలి అనేటువంటి ఒక తత్వము ఇక్కడ పుట్టినటువంటి ఒక మతాల్లో ఒకటి ఉంటాయి. సర్వే భద్రాన్ని పశ్యంతు మా కచ్చిత్ దుఃఖ భాగవేత్, అంటే అందరూ సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, శుభం కలగాలి అని కోరుకునేటువంటి ఒక మతాలు. కేవలము నా దేవుణ్ణి పూజించినటువంటి వాడు మాత్రమే, మా గ్రంథాన్ని చదివినటువంటి వాడు మాత్రమే, ఈ రకంగా పూజ చేసినటువంటి వాళ్ళు మాత్రమే సుఖంగా ఉండాలి అని కాంక్షించేటువంటి మతాలు మనకి కాదు. కానీ ఆ బయట నుంచి వచ్చినటువంటి మతాల లోపల ఇగో ఈ దేవుని, మా దేవుణ్ణి పూజించిన వాళ్ళు మాత్రమే, ఈ ఆరాధించిన వాళ్ళు మాత్రమే, మా గ్రంథాన్ని పఠించినటువంటి వాళ్ళు మాత్రమే అని ఈ భేదము వాళ్ళలో మనలో స్పష్టంగా కనపడుతుంటుంది. అందుకని భారతదేశంలో పుట్టిన మతాలన్నిటికి కూడా సర్వేపి సుఖినస్సంతు సర్వే సంతు నిరామయా సర్వే భద్రాన్ని పశ్యంతు మా కచ్చిత్ దుఃఖ మాగ్రవేత్ అని చెప్పి, మా దుఃఖమాశ్రవేత్ అని మనం అంటుంటే వాళ్ళు మాత్రము అసహిష్ణుత అక్కడ మనకు కనపరిస్తున్నారు. ఇప్పుడు ముస్లింలు ఉన్నారనుకోండి, వాళ్ళకి మానవ సమాజాన్ని రెండు రకాలుగా విభజించారు. ఒకటి మోమిన్లు, రెండోది కాఫిర్లు. అంటే వాళ్ళ మతాన్ని విశ్వసించే వాళ్ళు ఒకరైతే, రెండోది విశ్వసించినటువంటి వాళ్ళు కాఫిర్లు. క్రైస్తవుల్లో కూడా రెండు రకాలుగా బిలీవర్స్, నాన్ బిలీవర్స్. ఈ రకంగా సమాజంలోనే విభజన వాళ్ళు అక్కడ తీసుకొచ్చారు. కానీ మన దగ్గర యావత్తు ప్రపంచంలో ఉండేటువంటి మానవ జాతి యావత్తు సృష్టి విషయంలోనే, కేవలం మానవులు మాత్రమే కాదు, సృష్టిలోనే అందరూ సుఖంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి కాంక్షించేది మనము. అక్కడ బిలీవర్సు, నాన్ బిలీవర్సు, ఒప్పుకున్న వాళ్ళు మా వాళ్ళు, కానీ వాళ్ళు కాఫీర్లు అని జాతిని ఆ రకంగా విభజిస్తూ వాళ్ళ విషయంలో వ్యవహారం కూడా ఎవరైతే మా మతాన్ని ఒప్పుకోరో వాళ్ళను మతం మార్పిడి చేసి మా మతంలోకి వచ్చేట్టుగా ప్రయత్నం చేయాలి, అంటే మతం మార్పిడి చేయాలి. అలా ఆ బయట నుంచి వచ్చిన మతాలన్నింటి కూడా మత మార్పిడి చేయడము, ఒప్పుకోకపోతే బలవంతంగా, కాకపోతే హింసను ప్రదర్శించనే సరే అది ఒప్పుకోకపోతే వాళ్ళని హత్య చేయడమే, హింసించడమే. ఇది ప్రపంచ చరిత్ర అంతా కూడా ఈ మతాల వల్ల రక్తపు మడకలు ఇవాళకి కనిపిస్తున్నాయి. కొన్ని ఎక్కడికో ప్రపంచ దేశాలకు మనం వెళ్ళాల్సిన అవసరం లే. ఈవెన్ భారతదేశంలో కూడా ఈ క్రైస్తవులు కానీ మొఘలాయులు కానీ వాళ్ళ పరిపాలన లోపల ఇక్కడ గుళ్ళను, గోపురాలను ధ్వంసం చేసి మన తల్లుల్ని, మన చెల్లెల్ని అత్యాచారాలకు గురి చేసి మత మార్పిడి కొరకు ఎన్ని రకాల హింసను వాళ్ళు చేపట్టారో, మారణ హోమాన్ని ఇక్కడ సృష్టించారో. కాబట్టి వేరే రకంగా మనం ఎక్కడికో ఉదాహరణ పోవాల్సిన అవసరం లేదు, స్వ అనుభవం మనకు ఉన్నది. కాబట్టి ఒకటి సృష్టి, రెండోది దృష్టి, మూడోది వ్యవహారము, నాలుగోది యాక్షను. ఈ అన్ని రకాలుగా ఎక్కడ చూసినా సరే ఇటు భారతదేశంలో పుట్టిన మతాలకి బయట నుంచి వచ్చినటువంటి మతాలకి మనకు వ్యత్యాసం కనపడుతుంటుంది. చివరగా ఏంటంటే మొత్తం ప్రపంచంలో ఈ భారతీయ మతాలు, అంటే ఈ హిందూ మతాలన్నీ కూడా ప్రపంచ యావత్తు సృష్టిని యొక్క క్షేమాన్ని కాంక్షించేటువంటి, కానీ బయట నుంచి వచ్చినటువంటి మతాల విషయం లోపల మిగతాయన్ని సృష్టించి భగవంతుడు చివరికి మనిషిని సృష్టించి ఇగో ఇవన్నీ నీ కొరకే, నీ సుఖం కొరకే నువ్వు అనుభవించు అని చెప్పేసి అన్న కారణంగా ఇవాళ ప్రపంచంలో ఎన్ని రకాల సమస్యలు అయితే ఉన్నాయో ఈ సమస్యలన్నింటి కూడా కారణము ఈ బయటి మతాలే అని చెప్పేసి మనమే కాదు, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఇవాళ ప్రపంచ సభల్లో, ప్రపంచ వేదికల్లో ఇవాళ చర్చిస్తున్నది ఏంటిది? ఇవాళ ప్రపంచాన్ని పీడిస్తున్నటువంటి ప్రధానంగా 3 సమస్యల్లో ఒకటి ఆర్థిక మాంద్యమం, రెండోది తీవ్రవాదము, మూడోది గ్లోబల్ వార్మింగ్. ఈ మూడింటి విషయంలో కూడా భారతీయ మతాలు, అంటే హిందూ మతాల్లో హిందూ మతావలంబులు
అనుసరించే విధానం వల్ల యావత్తు సృష్టి ప్రశాంతంగా ఉంటున్నది. ఎందుకంటే ఇది సహజీవనంతో కూడుకున్నటువంటి మతాలు, యావత్తు సృష్టితో సహజీవనం చేసే మతాలు మనవి. కాబట్టి ఇప్పుడు నాకు కలప అవసరము, ఒక చెట్టు అవసరము, ఆ చెట్టుకు ఎంత అవసరమో అంత నేను వాడుకోవడము, మళ్ళీ నేను చెట్టుకు నీళ్లు పోస్తాను, చెట్టును ప్రేమిస్తాను, చెట్టులో దేవుడు ఉన్నాడని చెప్పేసి అనుకుంటాను, చెట్టును పూజిస్తాను. ఆ రకంగా చెట్టు విషయం ఎట్లనో అలా ప్రాణి విషయంలో కూడా అంతే. ఈవెన్ మానవుడికి హాని చేసేటువంటి పాము విషయంలో కూడా, పాము బుసగొట్టి మన మీద కరవడం కొరకు వస్తే మనం కర్ర పట్టుకొని నిలబడినప్పటికీ కూడా మళ్ళీ పాలు పట్టుకొని పుట్టలోకి వెళ్ళి మనం పాలు పోస్తుంటాం. అంటే సృష్టి కేవలం మనం మాత్రమే క్షేమంగా ఉండడం కాదు, మనం ఒంటరి వాళ్ళం కాదు, యావత్తు సృష్టితో మనం సహజీవనం చేయాలి అనేటువంటి తత్వంతో సహజీవనం మనం గడుపుతాము. కానీ వాళ్ళ విషయానికి వచ్చేసరికి భగవంతుడు మా సుఖం కొరకే ఇవన్నీ సృష్టించాడు కాబట్టి ఇక వేటి విషయంలో కూడా వాళ్ళకు పాప భీతి లేదు. చెట్టును నరకాలి, ఒక జంతువును వధించాలి, ఇంకేదో చేయాలనుకున్నప్పుడు ఇది అవసరమా, లేకుంటే ఇది ఎంత అవసరము అనేటువంటిది కాకుండా ఆ పాపభీతి, ఈ సహజీవనం లేని కారణంగా ధ్వంసం వైపే వాళ్ళ యొక్క దృష్టి. ఉపభోక్తావాదము, నాకెంత అవసరమో అంతే ఉపయోగించాలి, మిగతాది ఇక్కడ రక్షించబడాలి అనేది హిందూ మతాల యొక్క ఆలోచన. కానీ ఆ మతాలకి మార్కెట్లో ఏది కనిపిస్తే అంత మనం అనుభవించాల్సిందే అనేటువంటి కన్జ్యూమరిజము ఆ మతాల లోపల కనిపిస్తున్నది. అందుకనే ఇవాళ ఆర్థిక మాధ్యమం విషయంలో, అట్లానే తీవ్రవాద విషయంలో కూడా పాపభీతి లేని కారణంగా తీవ్రవాదం ఇవాళ ప్రపంచంలో, అట్లనే గ్లోబల్ వార్మింగ్ విషయంలో కూడా నీరు కానీ, చెట్టు కానీ, పుట్ట కానీ వీటిని కాపాడాలి, ప్రేమించాలి, పూజించాలి, రక్షించాలి అనేది మన మతాల యొక్క తత్వం అయితే, వాళ్ళకి ఆ దృష్టి లేని కారణంగా ఈ 3 సమస్యలు ప్రపంచంలో వాళ్ళ కారణంగా. కానీ ఈ 3 సమస్యలకి పరిష్కారము ఇవాళ కేవలం భారతీయ జీవన విధానము. అంటే ఇవాళ హిందుత్వం ఇది మతము కాదు, ఇది జీవన విధానము అని చెప్పేసి అన్నామే. ఇగో ఇది హిందూ జీవన విధానము ఈ 3 సమస్యలకి పరిష్కారం ఇవాళ లభింపజేస్తాయని చెప్పేసి ఇవాళ అనేక మంది అనడమే కాదు, ఇవాళ ఈ భోగవాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఆర్నాల్డ్ టాయిన్బీ, ఇవాళ బ్రిటిష్ చరిత్రకారుడే, ఎప్పుడైతే ఈ 3 మతాల యొక్క సృష్టి జరిగిందో వీటిని సెమిటిక్ మతాలు అని చెప్పేసి అంటారు. ఆ ప్రదేశంలో పుట్టాయి కాబట్టి ఈ సెమిటిక్ మతాలు ఎప్పుడైతే పుట్టాయో అప్పటి నుంచి ఈ ప్రపంచం లోపల వినాశనం మొదలైంది అని చెప్పేసి అంటారు. అయితే ఈ వినాశము జరగకుండా మళ్ళీ సృష్టి రక్షించబడాలనుకున్నప్పుడు భారతదేశం వైపు చూడడం తప్ప మరొక మార్గం లేదు అని చెప్పేసి ఆర్నాల్డ్ టాయిన్బీ ఇతను అంటుంటాడు. అంతేకాకుండా నేను ప్రారంభం చెప్పాను, ఈ దేశంలో రాజకీయ నాయకులు కానీ మిగతా పెద్దవాళ్ళు మేమేదో పెద్ద సెక్యులరిస్టము అనుకొని చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా వేదికల మీద అన్ని మతాలు సమానమే, అన్ని మతాలు సమానమే అని చెప్పేసి అంటుంటారు అనుకున్నప్పుడు అన్ని మతాలు సమానం కాదు. ఇవో భారతీయ మతాలకి, హిందూ మతాలకి, ఆ సెమిటిక్ మతాలకి ఉన్నటువంటి తేడా ఏంటిది ఇందాక నేను చెప్పుకుంటూ వచ్చాను. అది మాత్రమే కాకుండా మనకు ఇక్కడ ప్రత్యక్ష అనుభవం కూడా ఉంది. భారతదేశంలో కూడా 1947లో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం రావడంతో పాటుగా దేశం 3 ముక్కలైపోయింది. అటు పాకిస్తాన్, భారతదేశం అనే 2 దేశాలు ఏర్పడినప్పటికీ ఇవాళ మనం దాన్ని 3 భాగాలుగా చూస్తున్నాము. అటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇటు భారతదేశం. ఒకటి పాకిస్తాన్గా వేరుపడినటువంటి 1947లో ఈ దేశం నుంచి వేరుపడి పాకిస్తాన్గా ఏర్పడినట్టుగా ఆ భూభాగము ఎందుకు పాకిస్తాన్ ఏర్పడింది? ఒకటి ఇది అందరికీ చరిత్ర చదివినటువంటి వాళ్ళకి అందరికీ తెలిసినటువంటి సత్యం ఇది. ముస్లింలు ఏమన్నారంటే ఈ దేశం లోపల, మేము ముస్లింలము, మీరు హిందువులు, మీ మతం వేరు, మా మతం వేరు, మా ఆరాధన పద్ధతి వేరు, మీ ఆరాధన పద్ధతి వేరు, మీ పూర్వీకులు వేరు, మా పూర్వీకులు వేరు. అందుకని ఒక కత్తిలో ఒక వర లోపల 2 కత్తులు ఇముడలేవు, అందుకని మీకు మాకు పొసగది అని చెప్పేసి అన్నారు. ఆ రకంగా రక్తపుటేలు ప్రవహింపజేశారు. మతం పేరుతోటి దేశాన్ని ముక్కలు చేశారు.
కాబట్టి అన్ని మతాలు సమానమే అనుకున్నప్పుడు దేశం ముక్కలు కావాల్సినటువంటి అవసరం కూడా లేదు కదా. కాబట్టి ఇలా అనేక ఉదాహరణలు తీసుకున్నప్పుడు అన్ని మతాలు సమానం కాదు. భారతీయ మతాల యొక్క దృష్టికోణం వేరు, బయటి నుంచి వచ్చినటువంటి మతాల యొక్క దృష్టికోణం వేరు. అట్లాగే హిందూ జీవన పద్ధతి ఇది హిందుత్వం మతం కాదు అని చెప్పేసి అన్నా. బౌద్ధం మతం అవుతుంది, సిక్కు మతం అవుతుంది, జైన మతం మతం అవుతుంది, వైష్ణవ మతం అవుతుంది, శైవం మతం అవుతుంది, కానీ హిందుత్వం మతం కాదు, ఇది హిందుత్వం జీవన పద్ధతి అని చెప్పేసి అన్నా. ఒకటి జీవన పద్ధతి విషయంలో కూడా ఈ హిందూ మతాలు ఎట్లయితే సెమిటిక్ మతాలు అని చెప్పేసి అంటున్నామో, ఈ హిందూ దేశంలో ఈ భారతదేశంలో పుట్టినటువంటి మతాలన్నిటి కూడా మనం హిందూ మతములు లేదా హైందవ మతములు అని చెప్పేసి అనవచ్చు. ఈ హైందవ మతములు వీటన్నిటి కూడా ఈ జీవన పద్ధతి ఏతున్నదో దీన్ని హిందూ జీవన పద్ధతి అని చెప్పేసి అంటున్నాం. ఈ హిందూ జీవన పద్ధతిలో కూడా 4 సిద్ధాంతాలు ఉన్నాయి. ఇగో ఈ 4 సిద్ధాంతాల ప్రకారంగా నువ్వు దేవుణ్ణి ఎలా పూజించినప్పటికీ, ఎలా ఆరాధించినప్పటికీ కూడా ఈ సిద్ధాంత రీత్యా ఇక్కడ ఎక్కడ కూడా క్లాష్ రాకుండా అందరూ కూడా ఇదే హిందూ జీవన పద్ధతి లోపల ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాలు మనకు కనపడుతుంటాయి. ఈ హిందూ జీవన పద్ధతిలో 4 సిద్ధాంతాలు ప్రధానంగా మనకు కనిపిస్తుంటాయి. ఒకటి, దేవుడు ఉన్నాడు అని. రెండోది, ఆత్మ అమరము, అంటే ఈ ఆత్మకు చావు లేదు, శరీరం మాత్రమే నశ్వరము, ఈ శరీరం వెళ్ళిపోయేదే, ఇది రెండో సిద్ధాంతం. మూడోది, మనం చేస్తున్నటువంటి ఒక కర్మను బట్టి మళ్ళీ మనకు పునర్జన్మ ఉంటుంది, ఇది మూడో సిద్ధాంతం. నాలుగోది, ఇలా పునరపి జననం పునరపి మననం, ఇలా చస్తూ పుడుతూ చివరికి ఎక్కడి వరకు అంటే మానవుడు ప్రాకులాడేది ఎక్కడి వరకు అంటే చివరికి మోక్షం వరకు. అంటే ఏకోహం బహుశ్యామ, ఒక్క భగవంతుడే సర్వము తానే అయినట్టుగా మళ్ళీ చివరికి మనం ఏం కోరుకుంటామంటే మళ్ళీ నేను ఏదో ఆ జన్మ ఎత్తాలి, ఈ జన్మ ఎత్తాలి, అలా పుట్టాలి, ఇలా పుట్టాలి అని దానికంటూ కూడా ఎక్కడి నుంచి అయితే నేను వచ్చానో మళ్ళీ నేను అక్కడికే చేరుకోవాలి, అంటే మళ్ళీ ఆ భగవంతుల్లోనే లీనం కావాలి అనేది చివరి మెట్టు. దీన్ని మనం మోక్షము అని చెప్పేసి అంటాం. ఈ 4 రకాల సిద్ధాంతాలను ఆధారం చేసుకొని ఇవాళ హిందూ జీవన వ్యవహారము లేదా హిందూ జీవన పద్ధతి లేదా హిందూ జీవన శైలి ఇది మనకి కనపడుతున్నది. మొదటిది, దేవుడు ఉన్నాడు అని చెప్పేసి అంటున్నాం. దేవుడు ఉన్నాడు అంటే దేవుడు ఎక్కడున్నాడు, దేవుణ్ణి ఎవరు చూశారు? మొదటి, దేవుడిని ఎవరు చూశారు అనే దానికి రామకృష్ణ పరమహంస దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు ఇక్కడ. రెండోది, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుణ్ణి నేను చూశాను, దేవుడితో మాట్లాడాను, దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాను అనేటువంటి ఉదాహరణలన్నీ కూడా ఈ హిందూ మతావలంబుల్లోనే మనకు కనపడతాయి తప్ప ఈ సెమిటిక్ మతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు నాకు దేవుడు ప్రత్యక్షమైండు, నేను దేవుణ్ణి చూశాను, నేను దేవునితో మాట్లాడాను అన్నటువంటి సందర్భాలు మనం ఎక్కడ కూడా మనం చూడము. కానీ మన హిందూ మతావలంబుల్లో ఉదాహరణకి రామకృష్ణ పరమహంసనే ఉన్నారు. ప్రత్యక్షంగా ఆ కాళీదేవతను ఆయన ప్రత్యక్షం చేసుకున్నాడు. అంతేకాదు తన శిష్యుడైనటువంటి స్వామి వివేకానంద అతను దేవుడు ఇతరత్ర పెద్దగా నమ్మేటువంటి వాడు కాదు. అతను అవహేళనతోటే దేవుడు ఉన్నాడా, దేవుని నువ్వు చూశావా, దేవుని నాకు చూపెడతావా అనే ప్రశ్నలన్నిటి కూడా ఎంత తీక్షణంగా ప్రశ్నించాడో అంతే తీక్షణంగా రామకృష్ణ పరమహంస వివేకానందుడికి సమాధానం చెప్పాడు. నిన్ను చూసినట్టే దేవుణ్ణి చూశాను, నీతో మాట్లాడుతున్నట్టే దేవునితో మాట్లాడాను. ఎవడైనా నాకు అది కావాలి ఇది కావాలని కోరుకునేవాడే తప్ప నాకు దేవుడు కావాలని తప్పించేవాడు ఎవడున్నారా అని వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. ఆ రకంగా భగవంతుణ్ణి తాను చూడమెత్తమే కాకుండా భగవంతుని చూపించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి అట్లయితే భగవంతుడు ఎట్లా ఉంటాడు అని వివరించినటువంటి వాళ్ళు ఎవరున్నారా? భగవంతుడు సర్వాంతర్యామి కదా. దానికి రామకృష్ణ పరమహంస అన్నాడు, ఒక ఉప్పు బొమ్మ తాను అనుకున్నదట సముద్రంలోకి వెళ్ళి వచ్చి
ఈ సముద్రం యొక్క లోతు ఎంత ఉన్నదో చెప్పాలి బయటకు వచ్చి అని ఆ ఉప్పు బొమ్మ సముద్రంలోకి వెళ్ళిందట. కానీ ఆ సముద్రంలోకి వెళ్ళినటువంటి ఉప్పు బొమ్మ గురించి మళ్ళీ ఎవరు ఆరా తీయలేకపోయినారు అని చెప్పేసి అంటే అర్థం ఏమిటి, ఆ ఉప్పు బొమ్మ సముద్రం నీటిని తాగగానే అది కరిగిపోతుంది కంప్లీట్గా నీటి లోపట. అట్లాగే భగవంతుడు కూడా భక్తుల్ని దర్శనం చేసుకున్న తర్వాత అందులో పారవశ్యంతో లీనమైపోతాడు తప్ప భగవంతుని గురించి వర్ణించలేడు అని చెప్పేసి రామకృష్ణ పరమహంస అంటాడు. ఆ రకంగా భగవంతుడిని దర్శించుకున్నటువంటి వాళ్ళు ఉన్నాడు. వాటి భగవంతుడు ఎక్కడున్నా అంటే భగవంతుడు సర్వాంతర్యామి, అన్నింటిలో ఉన్నాడు. భగవద్గీతలో అర్జునుడితోటి శ్రీకృష్ణ భగవానుడు ఈ రకంగా అంటాడు, ఈశ్వర సర్వభూతాన్ని హృద్దేశే అర్జున తిష్టతి, బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయా. అంటే ఈ యంత్రరూపి అయినటువంటి శరీరంలో భగవంతుడు తాను ఆరూఢుడై నీ కర్మలను బట్టి నిన్ను నడుపుతుంటాడు అని చెప్పేసి అన్నారు. కాబట్టి భగవంతుడు ఎక్కడున్నా అంటే భగవంతుడు నీలోనే ఉన్నాడు, భగవంతుడు నాలో ఉన్నాడు, భగవంతుడు అన్నిట్లో ఉన్నాడు. మన కర్మలను బట్టి భగవంతుడు నడిపిస్తుంటాడు. అందుకని భగవంతుడు సర్వాంతర్యామి. కేవలం మానవుడు మాత్రమే కాదు, చెట్టు చెమ లేకుంటే పశు పక్షు క్రిమి కీటకాలు కాదు, సర్వాంతర్యామి, అన్నిటిలో ఉంటాడు. ప్రహ్లాదు గురించి మనకు తెలుసు. ప్రహ్లాదు గొప్ప విష్ణు భక్తుడు. తండ్రి హిరణ్యకశ్యపుడు రాక్షసుడు. నన్ను తప్ప ఇంకెవరిని పూజించడానికి లేదు, నేనే భగవంతుడు, వాడేవాడు భగవంతుడు అని ప్రశ్నించిన సమయం లోపల కొడుకు చెప్తాడు అలా అనకూడదు అని చెప్పేసి. చివరికి విసిగిపోయి తండ్రి హిరణ్యకశ్యపుడు, ఎవడురా హరి, ఎక్కడున్నాడురా, నాకు చూపెడతావా అని ప్రశ్నల పరంపర లోపట ఇందుగలడందు లేడని సందేహం వెలదు అని చెప్పేసి అని ఆ రకంగా తండ్రికి జ్ఞానోదయం కలిగింపజేసి ఈ ఈ గోడలో ఉన్నాడట్రా, ఈ గుంజలో ఉన్నాడా, ఈ పిల్లర్లో ఉన్నాడా అని ప్రశ్నిస్తే ఎందులోనైనా ఉన్నాడు, అంతటా ఉన్నాడు అని చెప్పేసి అంటే చివరికి ఆ గద తీసుకొని ఆ పిల్లర్ను కొడితే విరగడము, అక్కడి నుంచి భగవంతుడు రావడము, ఇవన్నీ కూడా మనం చూసినటువంటిదే, తెలిసినటువంటిదే. అందుకని భగవంతుడు సర్వాంతర్యామి అనేది మన హిందూ జీవన పద్ధతి లోపట ఇది ఒక భాగం. అందుకనే ఇక్కడ చెట్టుకు నీళ్లు పోస్తాము, చెట్టును పూజిస్తాము, చీమలకు పంచదార వేస్తాము, ఆవుకు గ్రాసం పెడతాము, పాముకు పాలు పోస్తాము, అది మల్లన్న దేవుడు అని చెప్పేసి అంటాము కుక్కను, ఇది నాగమయ్య దేవుడు అని చెప్పేసి అంటాము, ఇంకేదో ఎల్లమ్మ దేవుడు అని చెప్పేసి అంటాము. అలా పరస్పరం మనం కలుసుకున్నప్పుడు కూడా రామ్ రామ్జీ అని చెప్పేసి అంటాము. రామ్ రామ్ అంటే నీ శరీరానికి నేను నమస్కారం పెట్టడం కాదు, నీలో ఆ భగవంతుడు ఉన్నాడు, నాలో కూడా భగవంతుడు ఉన్నాడు, కాబట్టి నీలో ఉన్నట్టు భగవంతుడికి నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పేసి. అందుకని ఈ తత్వాన్ని బట్టి భగవంతుడు సర్వాంతర్యామి, భగవంతుడు అన్నింటిలో ఉన్నాడు. ఈ తత్వం ఆధారంగా చెట్టును పూజిస్తాము, పుట్టను పూజిస్తాము, నీటిని పూజిస్తాము, భూమిని పూజిస్తాము. ఎవరైనా అనవసరంగా దేన్ని కొట్టినట్టు ఉంటే అరే దాన్ని కొట్టకురా అని చెప్పేసి అంటాము. కారణం ఏంటంటే అన్నింటిలో భగవంతుడి యొక్క తత్వమే ఉన్నది. అందుకని దీన్ని బట్టి మన యొక్క జీవన విధానం. మీరు అనవసరంగా ఎందుకు ఆ పుట్టను పూజిస్తారు, ఎందుకు ఈ పాము పాలు ఎందుకు పోస్తారు, ఈ చెట్టుకు నీళ్ళు ఎందుకు పోస్తారు, దానికి ఎందుకు పసుపు రాస్తారు, ఇక్కడ కొబ్బరికాయ ఎందుకు కొడతారు అని చెప్పేసి రకరకాల ప్రశ్నలు వేస్తుంటారే, ఇది సమాధానము. భగవంతుడు సర్వాంతర్యామి. ఈ తత్వం ఆధారంగా మనం అన్నింటికి పూజ చేస్తాం. సంత్ ఏకనాథ్ కాశీలో గంగాజలం, ఇప్పటికీ మన దేశంలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే గంగాజలాన్ని కాశీ నుంచి తీసుకెళ్ళి ఇటు దక్షిణాన ఉన్నటువంటి రామేశ్వరంలో శివలింగానికి అభిషేకం చేస్తే మనకు పుణ్యం ఉంటుంది అన్నటువంటి ఒక నమ్మకము, విశ్వాసం మనకున్నది. ఆ రోజుల్లో సంత ఏకనాథ్ కాశీ నుంచి గంగాజలం తీసుకొని మిట్ట మధ్యాహ్నము ఎండాకాలము ఎర్రటెండలో అక్కడి నుంచి కాలినడకన బయలుదేరి ఇటు రామేశ్వరం వస్తుంటే ఒక పెద్ద అడవి ప్రాంతం లోపల అతను ముందు నడుస్తున్నాడు, వెనకాల శిష్యులు వస్తున్నాడు. ఒక గాడిద ఆ ఎండాకాలమైన కారణంగా మిట్ట మధ్యాహ్నము ఆ ఎండలో నీళ్లు దొరకక అది నీటికి తప్పిస్తూ కింద పడి బొర్లుతుంటే సంత ఏకనాథ్ చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చేతిలో చెంబులో ఉన్నటువంటి గంగా జలాన్ని ఆ గాడిద నోట్లో పోస్తుంటే
ఆ వెనకాల ఉండేటువంటి శిష్యులు, స్వామి అపచారం అపచారము, మీరు రామేశ్వరంలో శివుడికి అభిషేకం చేయాల్సినటువంటి గంగా జలాన్ని ఈ గాడిద నోట్లో పోస్తున్నారు అని చెప్పేసి అంటుంటే, అప్పుడు సొంత ఏకనాథ్ అన్నట, గాడిద ఎక్కడుంది గాడిద అని చెప్పి, అది గాడి కదా అని చెప్పేసి, లేదు నాకు శివుడు కనపడుతున్నాడు అని చెప్పేసి అన్నాడు, నాకు భగవంతుడే కనపడుతున్నాడు అని చెప్పేసి అన్నాడు. ఆ రకంగా ఇక్కడ సాధువులు, సంతులు, యోగులు ప్రతి జీవిలో కూడా భగవంతుని చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడి యొక్క సామాన్య ప్రజలు కూడా సమస్త ప్రాణుల ఎడ ఆత్మీయతతో ఉంటారు. అందుకనే పక్షులకు నీళ్లు పెడతాము, పక్షులకు జొన్న కంకులు, వరి కంకులు తీసుకొచ్చి పెట్టేస్తాము, ఆవుకు మనం రొట్టెలు పెడతాము, దాన వేస్తాము, కుక్కలకు మనం ఇంకేదో ఆహారం ఇచ్చే ప్రయత్నం చేస్తాము, చీమలకు పంచదార వేస్తుంటాము. ఈ రకంగా అన్నిటికి కూడా అలా భగవంతుడు అందులో అనేటువంటి దాంతో యావత్తు సృష్టితోటి మనం ఆత్మీయంగా మెదిలేటువంటిది. ఇది మన జీవన పద్ధతి. దీనికి బేస్ ఏంటంటే భగవంతుడు సర్వాంతర్యామి, భగవంతుడు అంతటా ఉన్నాడు. గుడికి వెళ్ళి పూజించకపోవచ్చు కాక, గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టకపోవచ్చు కాక, కానీ అన్యాయంగా ఎవరి మీద ఒక దెబ్బ వేయడమో, అన్యాయంగా కాలితో నలిపి వేయడమో క్రిమిని కీటకాన్ని హే పాపం జరుగుతుంది అని చెప్పేసి ఆ రకంగా అంటుంటారు. కాబట్టి ఇది మన జీవన పద్ధతిలో ఒక భాగమైంది. రెండోది, ఆత్మ అమరము, ఆత్మకు చావు లేదు. ఈ శరీరము నశ్వరమైనటువంటిది, ఈ శరీరం వెళ్ళిపోయేది ఎప్పటిదైనా. అంటే మన తత్వం ఏం చెప్తుందంటే, ప్రాణి అంటే శరీరం కాదు, ప్రాణి అంటే ఆత్మ. కాబట్టి శరీరం మరణిస్తుంది, ఇది కుళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది. ఈ ఆత్మ మాత్రం ఇది శాశ్వతంగా ఉంటుంది. అందుకని మన పెద్దలు ఏమన్నారంటే, భగవద్గీతలో దీని గురించి ఒక చక్కటి శ్లోకం వల్లించారు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నైనం క్లేదయత్యాపో నపోషహతి మారుత. అంటే ఆత్మను ఆయుధాలతోటి దాన్ని ఛేదించవచ్చా, నరకవచ్చా అంటే ఆయుధాలు నరకలేవు ఆత్మను. అగ్నితోటి దహించవేయగలుగుతామా అంటే ఆత్మను అగ్నితోటి దహించలేము. నీటితోటి తడపగలుగుతామా అంటే నీటితోటి ఆత్మను తడపలేము. గాలి ద్వారా ఏమన్నా దాన్ని ఆరబెట్టగలుగుతామా అంటే గాలితోటి కూడా సాధ్యం కాదు. కాబట్టి ఆత్మ ఇది శాశ్వతమైంది, దీనికి చావు లేదు. ఇది శస్త్రాలతో నరకలేము, అగ్నితోటి కాల్చలేము, నీటితో దీన్ని తడపలేము, గాలితో దీన్ని ఏదో ఉప్పు అంటే ఎగిరిపోయేటువంటిది కాదు. కాబట్టి శరీరం మాత్రమే ఇది నశ్వరమైంది, ఆత్మ శాశ్వతమైంది. కాబట్టి ఈ శరీరం వెళ్ళిపోతే ఈ ఆత్మ మళ్ళీ ఇంకో శరీరం చూసుకుంటుంది తప్ప ఆత్మ దీనికి మరణం లేదు అని చెప్పేసి మన తత్వం చెప్తున్నారు. అందుకని మరొక సందర్భంలో గీత భగవద్గీతలు ఏమన్నారంటే, వాసాపి జీర్ణాన్ని యదా విహాయ. అంటే మనం నిత్య జీవితంలో ఎట్లయితే ఈ చినిగిపోయిన చొక్కా తీసేసి మళ్ళీ ఇంకో చొక్కా ఎట్లయితే ధరిస్తామో, మన ఆత్మ కూడా ఈ శిథిలమైన శరీరాన్ని వదిలిపెట్టేసి ఇంకో శరీరానికి చేరుతుంది అని చెప్పేసి మనిషి వస్త్రాలు మార్చినట్టుగా ఈ ఆత్మ కూడా శరీరాలు మారుస్తూ ఉంటుంది. అందుకని ఆత్మకు చావు లేదు. ఇది మన వాళ్ళు చెప్తుంటారు. మూడో తత్వం ఏంటంటే, కర్మను బట్టి పునర్జన్మ. అంటే ఇప్పుడు నేను పుట్టాను, నేను ఇప్పుడు జీవిస్తున్నాను, నేను ఇప్పుడు ఏ పని చేస్తున్నాను, నేను చేసే పాపపుణ్యాలను బట్టి దీని కర్మ అంటే ఇప్పుడు నేను చేసే పనిని బట్టి నా వచ్చే జన్మ ఉంటుంది. నేను నాకెంత భాగ్యం, గత జన్మ యొక్క కర్మను బట్టి ఇవాళ నేను జన్మించాను. కాబట్టి ఆ ప్రాప్తి నాకెంత ఆయుష్ ఉన్నదో ఆ ఆయుష్ మేరకు ఇక్కడ ఉంటాను. ఈ ఆయుష్లో నేను మళ్ళీ ఇప్పుడు ఏం చేశానో దాన్ని బట్టి మళ్ళీ వచ్చే జన్మ లోపల మళ్ళీ జన్మ ఇస్తాను, దాన్ని అనుభవించాల్సి వస్తుంటుంది. అందుకని కర్మను బట్టి మళ్ళీ జన్మ ఉంటుంది, అంటే పునర్జన్మ ఉంటుంది మళ్ళీ. ఇది మన తత్వం చెప్తున్నది. చాలామంది పునర్జన్మ విషయంలో ఇవాళ భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల్లో, ఈవెన్ పాశ్చాత్య దేశాలు కూడా పెద్ద పెద్ద సైంటిస్టులు దీని గురించి ఇవాళ అధ్యయనం చేస్తున్నారు. ఇవాళ భారతీయ తత్వం ఏదైతే చెప్తున్నదో పునర్జన్మ ఇది సత్యము అని చెప్పేసి ఆధారాలతో పాటుగా వెలిపిస్తున్నటువంటివి ఉన్నాయి. అంతేకాదు మన దేశంలో
అటు హిందువులకి, హిందూ మతాలకి, దెన్ ఇందాక సెమిటిక్ మతాలు అనుకున్నామే, ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ వాళ్ళు పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మకున్నప్పటికీ కూడా వాళ్ళలో కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నటువంటి చాలా కోకొల్లలు ఉన్నాయి. నేను ఒకటి రెండు మాత్రం చెప్తాను. కొంతకాలం క్రితము గోపాలుడు అనేటువంటి ఒక 2.5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లవాడు ఢిల్లీ లోపల వాళ్ళ తండ్రి పెట్రోల్ బంకు లోపల పనిచేస్తున్నాడు. ఈ గోపాలుడు ఓ రోజునాడు తండ్రితోటి, అసలు నాది ఇక్కడ కాదు, నేను అసలు మధురా నగరం మాది, మధురా నగరం లోపల ఒక సంపన్న కుటుంబం మాది. ఇవాళ ఈయనదో పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు, కానీ వాస్తవంగా మా ఊరు మధురా నగరంలో ఉంది, మా కుటుంబము చాలా సంపన్న కుటుంబము, నా పేరు శక్తి ప్రసాద్, మీరు నా మీద గోపాల్ గోపాల్ అని చెప్పి పిలుస్తున్నారు కదా, అసలు నా పేరు శక్తి ప్రసాద్ అని చెప్పేసి అతను అంటున్నాడు. అంటూ 1948లో తన వయస్సు 35 సంవత్సరాలు ఉండగా తన అన్న తుపాకీతో పేల్చి నన్ను చంపాడు, అందుకని మాది ఇక్కడ కాదు మధురా నగర్ అని చెప్పేసి అంటే, ఇతను ఏదో పిల్లగాడు మాట్లాడుతున్నాడని చెప్పేసి కానీ ఊరికే అరుస్తుంటే, సరే వీడు చెప్పినటువంటి అడ్రస్ను పట్టుకొని ఆ మధురా నగర్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మొత్తం ఆ ఇల్లు, ఆ సంపన్న కుటుంబము, వాళ్ళ అన్న పేరు, వాళ్ళ కుటుంబము, ఇవన్నీ కూడా మొత్తం చెప్పాడు. ఇదంతా కూడా పేపర్లో వచ్చినటువంటి వార్తనే. రెండోది శ్రీలంకకు సంబంధించి ఇది కూడా పేపర్లో వచ్చింది. శ్రీలంక యొక్క రాష్ట్రపతి ప్రేమదాస, ఇతను 1993లో తీవ్రవాదుల యొక్క బాంబ్ బ్లాస్టింగ్ వల్ల ఇతను చనిపోయినాడు. ఇతను 1993లో చనిపోతే 1997లో సెప్టెంబర్ 2వ తేదీ నాడు విజయబాహు అనేటువంటి పేరుతోటి ఒక అబ్బాయి జన్మించాడు. అతను జన్మించినటువంటి ఒక 4-3 సంవత్సరాలకే అసలు నా పేరు ప్రేమదాస అని ఆ మాజీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అతనికి మొత్తం డైరీ, అతను ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఏమేం చేసేవాడు, తన పేరేంటిది, తన కుటుంబం ఏంటిది, ఎంతవరకు వెళ్ళిందంటే తనను బాంబ్ బ్లాస్టింగ్ ద్వారా ఎవరు చంపారు అనే ఈ సత్యాలన్నీ కూడా అతను బయట పెట్టాడు. ఈ మొత్తం ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఇది పేపర్లో వచ్చినటువంటి వార్తనే. మరొక సన్నివేశం ఏంటంటే 1959లో ఉత్తరప్రదేశ్లో వరేలి అనేటువంటి జిల్లాలో కరీముల్లా అనేటువంటి అబ్బాయి, అతనికి 5 సంవత్సరాల బాలుడు ఉన్నాడు. అతను ఒక ముస్లిం కుటుంబం లోపల పుట్టినటువంటి వ్యక్తి. అతను ఏమంటున్నాడు అంటే, నేను ఒక పేరున్న, అంటే ఒక పేరు ప్రఖ్యాతి గడించినటువంటి ముస్లిం కుటుంబానికి సంబంధించినటువంటి నేను, కాబట్టి నా ఇల్లు ఇక్కడ కాదు, నాది వేరే చోట అని చెప్పేసి అన్నప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోలే. సరే అని చెప్పేసి ఈ పిల్లవాడిని తీసుకొని అతను చెప్తున్నట్టుగా ఒక సంపన్న కుటుంబంలోకి వెళితే ఇదే నా ఇల్లు అని చెప్పేసి అంటూ, అంతవరకే ఆగకుండా అక్కడ మహిళ ఉన్నది. ఆ మహిళ దగ్గరికి వెళ్ళి, ఈ మహిళ నా భార్య, అంటే గత జన్మలో అతని భార్యగా ఈవిడ ఉండేది, ఈమె నా భార్య అని చెప్పేసి అని మొత్తం ఆ వివరాలన్నీ కూడా చెప్తూ, భార్యాభర్తలుగా గత జన్మలో ఏమి మాట్లాడుకున్నారో ఆ విషయాలన్నీ గుర్తు చేస్తుంటే అవన్నీ కరెక్ట్ అని చెప్పేసి అన్నారు. అంతేకాదు నాకు బ్యాంకు బ్యాలెన్స్లో ఎంత డబ్బు ఉండే బ్యాంకు లోపల, ఇవన్నీ విషయాలని కూడా చెప్పాడు. ఇది ముస్లిం ఫ్యామిలీకి సంబంధించి, ఇది కూడా ఆ రోజు లోపల మొత్తం పేపర్లో వచ్చింది. ఇప్పుడు చెప్పొచ్చు ఏంటంటే, ఈ శరీరము నశ్వరమైంది, ఆత్మ ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది. కాబట్టి ఈ జన్మలో మనం చేసినటువంటి కర్మను బట్టి మళ్ళీ జన్మను ఎత్తాల్సి ఉంటుంది, ఇంకో జన్మ మనం ఎత్తుకుంటాము. కాబట్టి పునర్జన్మ మనకు ఉంటుంది. ఇవాళ ఈ జన్మ లోపల అనేక రకాలుగా మనకేదో కష్టాలు, సుఖాలు, ఇతరత్వ ఉంటాయి. నేనేం పాపం చేశాను, నాకు ఇట్లా ఎందుకైంది, నేనేం పాపం చేశాను, నాకు అట్లా ఎందుకైంది అని చెప్పేసి అంటే, నిన్న చేసిన పాపానికి ఇవాళ ఏదో పనిష్మెంట్ కాదు, గత జన్మలో నువ్వు చేసిన దాని కొరకి ఇవాళ నువ్వు అనుభవించాల్సి వస్తున్నది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. అందుకని ధృతరాష్ట్రుడు కురుక్షేత్ర సంగ్రామం తర్వాత శ్రీకృష్ణుడితోటి 100 మంది కొడుకులను పొడగొట్టుకొని ఎవడు దిక్కుమొక్కు లేకుండా
కుట్ర కుతంత్రాలతో మొత్తానికి అందరిని గోడగొట్టుకొని చివరికి బిక్కు బిక్కు అంటూ ఉంటూ శ్రీకృష్ణుడితోటి ప్రశ్నించాట, కృష్ణ అసలు నేను ఏం పాపం చేశాను? సరే నా 100 మంది కొడుకులు పోయినారు, ఇతరత్ర ఒక భాగం కావచ్చు కాక, అసలు నాకు కనీసం చూద్దామంటే చూపలేదు కదా, ఈ పుట్టుగుడ్డి ఎందుకు, నాకు ఈ పుట్టుగుడ్డి ఎందుకు, నేను ఏం పాపం చేశాను అని చెప్పేసి అన్నట్టు. అంటే అప్పుడు శ్రీకృష్ణుడు తన యొక్క దివ్య దృష్టితోటి చూసి, గత జన్మలో నువ్వు ఒక పురుగుకి 2 ముండు తీసుకొని దాని కళ్ళల్లో నువ్వు పొడిచావు, దాని కారణంగా ఇవాళ ఈ జన్మ లోపట నువ్వు గుడ్డివాడిగా పుట్టావు అని చెప్పేసి. అంటే ఇప్పుడు ధృతరాష్ట్రుడు అన్నట, ఏదో తెలుసో తెలియక నేను చేశాను కావచ్చు కాక, అంత చిన్న తప్పుకి ఇంత పెద్ద పనిష్మెంట్ అయ్యా, మొత్తం జీవితాంతం అంధుడిగా ఇంత పెద్ద శిక్షణ నాకు అని చెప్పేసి అంటే, అప్పుడు శ్రీకృష్ణుడు అన్నట, శిక్ష అనేది దేన్ని బట్టి ఉంటుంది? నువ్వు చేసిన కృత్యం ఉందే, ఆ కృత్య సమయంలో లోపల నీ యాటిట్యూడ్, నీ వ్యవహారం ఎట్లా ఉంది, దాన్ని బట్టి పనిష్మెంట్ ఉంటుంది. సపోజ్ 2 మనుషులు ఉన్నారనుకోండి, 2 మనుషుల్లో ఒక ఆయన నడుచుకుంటూ వెళ్తుండే, ఎవరితో మాట్లాడుకుంటా నడుచుకుంటూ వెళితే ఒక పురుగు అతని కాళ్ళ కింద పడింది, చచ్చిపోయింది. వాస్తవంగా పురుగు చావడానికి ఇతనికి ఏం సంబంధం ఉన్నదా లేదా అంటే, కావాలని చంపలేదు, నడుచుకుంటూ వెళితే ఆ కాలు కింద పడింది, అది చచ్చిపోయింది. దానికి పనిష్మెంట్ ఉంటుందా లేదా? ఉంటుంది. ఎందుకు? చూడాల్సి ఉండే. కానీ రెండోది ఏంటి, రెండో వ్యక్తి పురుగుని తీసుకున్నాడు, అలా చూడకుండా వెళ్ళింది కాదు, కావాలని చెప్పేసి దానికి ఏ ముక్కకు ఆ ముక్క దాన్ని తెగ నరుకుతూ ఆనందిస్తున్నాడు. ఈ 2 పరిణామాల్లో మనకి ఏం కనపడుతున్నది? మొదటి వాడి వల్ల అది చచ్చింది, రెండో వాడి వల్ల ఇది చచ్చింది. చావు రెండింటికి తప్పలే, కానీ చచ్చిన క్రమం ఏదైతున్నదో, ఇతనేమో తెలియక చంపాడు, ఇతనేమో కావాలని క్రూర కృత్యంతో ఉన్నాడు. కాబట్టి పనిష్మెంట్ అనేది మొదటి వాడికి పడినట్టుగానే రెండో వాడికి పడదు. ఇదే శ్రీకృష్ణుడు చెప్తామనంటే, చూడాయన, నీవేదో తెలిసి తెలియక ఆ పురుగుకి ఏదో ఇట్లా కూర్చోడం కాదు, ఆ పురుగుకు నువ్వు కళ్ళల్లో కూర్చుతూ వికటాట్టహాసంతో నువ్వు ఆనందాన్ని అనుభవించావు, దాని కొరకు ఇవాళ ఈ స్థితికి వచ్చావు అని చెప్పేసి అన్నాడు. కాబట్టి నీ కర్మను బట్టి ఇవాళ నీ స్థితి ఉంటుంది, నీ జీవితం ఉంటుంది, నీ జన్మ ఉంటుంది. ఇది శ్రీకృష్ణుడు చెప్పాడు. విదురుడి విషయంలో కూడా అక్కడే అదే మనకు కనబడుతుంది. విదురుడు చాలా బుద్ధి తెలివి కలవాడు, మంచి సద్గుణ సంపన్నుడు. కానీ జీవితంలో అనేక అవమానాలే, అన్ని అవమానాలే. శ్రీకృష్ణుని యొక్క బాల్యమిత్రుడు విదురుడికి ఉద్ధవుడు కలిసినప్పుడు ఉద్ధవుడితో అంటాడు, కురుక్షేత్ర సంగ్రామం ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత, అసలు నేను ఏం పాపం చేశానయ్యా? చిన్నప్పటి నుంచి అన్ని అవమానాలే, అసలు నేను చేసినటువంటి పాపం ఏంది అని చెప్పేసి. అప్పుడు ఆ ఉద్ధవుడు కూడా చాలా ధార్మిక సంపన్నత కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అతను కూడా ఒకసారి దూరదృష్టితో చూసి అతను ఏమన్నా అంటే, నువ్వేదో ఈ జన్మలో చేసిన పాపానికి కాదయా ఇదంతా కూడా, అసలు జరిగింది ఏంటిది అంటే, మండూక మహర్షి అని చెప్పేసి ఒక ఋషి తన ఆశ్రమంలో ఒకటి తపస్సు చేసుకుంటూ ఉన్నాడయా. ఒక రాజు దగ్గర కొంతమంది దొంగలు పడి ఆ రాజు ఖజానా నుంచి కొంత డబ్బు ఎత్తుకొని వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళుతుంటే అది సైనికులు వెంటబడ్డారు. ఆ దొంగలు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆశ్రమంలో మూటలు పడేసి వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఈ సైనికులు వెళ్ళి వాళ్ళ అడ్రస్ అడిగితే ఇక్కడ ధ్యానంలో ఉన్నారు, నువ్వేదో నటన చేస్తున్నావా, నీకు కూడా లేదో షేర్ ఉంటుందని చెప్పేసి ఈ ఋషిని తీసుకొని రాజు దగ్గరికి వెళ్తే, రాజు కూడా ఏం ఆలోచించకుండా ఇతని శిక్ష వేశాడు. ఓ శూలం మీద కూర్చోబెడితే అతను చనిపోయి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. అయితే ఈ మండూక మహర్షి తపస్సంపన్నుడు, అందుకని యమలోకం అయిన తర్వాత అప్పుడు అడిగాడు అతను యమధర్మరాజును, అసలు నన్ను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారా, నేను వెళ్ళాల్సిన పుణ్యలోకం కదా, నాకు యమలోకం తీసుకొచ్చారని చెప్పేసి. అప్పుడు యమధర్మరాజు మొత్తం చిట్టా చూస్తే, నువ్వేదో చిన్నప్పుడు 10 ఏళ్ళు 12 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఏదో ఒక జీవిని ఈ రకంగా హింసించావు, చంపావు పట్టు అంటే, అప్పుడు అన్నాడు, ఎంత క్రౌర్యంరా నీకు, ఏదో 10-12 సంవత్సరాల వయసులో చేసిన దాని గురించి పెద్ద చేసినట్టు లెక్క కాదు, బాల్యకాలం కాబట్టి ఇది తెలుసు కూడా దానికి నాకు ఇంత పనిష్మెంట్ వేసావట్రా అని యమధర్మరాజుకు మండూక మహర్షి శాపం పెట్టాడు. నువ్వు భూలోకంలో ఒకరు పుట్టి ఈ రకంగా అవమానాలు అనుభవించవు అని చెప్పేసి. అవి అప్పటి శాప పరిణామమే ఇప్పుడు నువ్వు ఈ రకంగా అవమానాలు అనుభవిస్తున్నావు అని చెప్పేసి విదురుడికి చెప్పాడు ఉద్ధవుడు.
అందుకని ఇవాళ నాకు ఎందుకు ఇలా జరుగుతున్నది, నన్ను ఎందుకు ఇట్లా చేశాడు అని చెప్పేసి అంటే ఇవన్నీ కూడా మన గత జన్మలో మనం చేసుకున్నటువంటి కర్మను బట్టే తప్ప ఇది మరొకటి కాదు. మరట్లయితే ఇప్పుడు చేసేటువంటి పూజలు కానీ ఈ వ్రతాలు కానీ ఎట్లా జరగాల్సినవి కూడా జరిగిపోతాయి కదా. ఇక ఈ పూజలు ఎందుకు, వ్రతాలు ఎందుకు, ఈ నోములు ఎందుకు, ఇవన్నీ కూడా ఎందుకు అంటే ఇవన్నీ కూడా మళ్ళీ జన్మ తప్పకుండా ఉంటుంది కదా. ఈ శరీరం ఎప్పటి వరకు ఉంటుంది? ఈ శరీరం నశ్వరమైంది కదా. అందుకని ఈ శరీరం తర్వాత మళ్ళీ ఆత్మ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఒకటి ఇప్పుడు నీ అకౌంట్ ఉంది కొత్తగా, ఈ జన్మలో నువ్వేం చేస్తున్నావు దీన్ని బట్టి నీకు వచ్చే జన్మ ఉంటుంది. ఒకటి అందుకొరకి ఈ వచ్చే జన్మలో అయినా సరే ఇంత పాపాలని అనుభవించకూడదు. అందుకని ఈ దిశలో కూడా మనం వెళ్ళాలి. ఆ దృష్ట్యా ఈ నోములు, వ్రతాలు, పూజలు ఇవన్నీ. అయితే మనకు ఒక ప్రశ్న ఉత్పన్నం వచ్చింది. ఎప్పటికీ శరీరాన్ని వదిలిపెట్టడము, మరొక శరీరాన్ని చేరడము, పునరపి జననం పునరపి మరణం, ఇదేనా ఈ జీవికి? ఒకటి ఇప్పటికి ఎన్ని వేల జన్మలు ఎత్తామో, మళ్ళీ ఇప్పుడు ఇంకెంతవరకు వెళ్ళిపోతామో. ఒకటి ఏంటి చివరికి లక్ష్యం ఏంటిది అంటే చివరికి 4వది ఉన్నదే మోక్షము. మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుంది అంటే ఈ జన్మలో ఏ పాపము చేయకుండా. అంటే ఏ పాపము చేయకుండా ఉంటే సరిపోతుందా? అంతేకాదు ఏ కోరికలు లేకుండా, ఎవరిపైన మోహం లేకుండా, ఎవరిపైన ద్వేషం లేకుండా. ఎవరిపైన నీకు ద్వేషం ఉంటే ఆ ద్వేషాన్ని తీర్చుకోవడం కొరకు మళ్ళీ నువ్వు నెక్స్ట్ జన్మ ఎత్తాల్సి ఉంటుంది. ఎవరిపైనానే నీకు మోహం ఉంటే ఆ మోహం కారణంగా భరతుడి గురించి మనం చెప్తుంటాం. భరతుడు రాజ్య పరిపాలన అంతా అయిన తర్వాత సన్యాసాశ్రమం స్వీకరించేసి అడవుల్లోకి వెళ్ళి ఇంకేదో తపస్సు చేసుకుందామని చెప్పేసి అతను వెళ్ళాడు. అలా తపస్సులో నిద్ర ఉన్న సమయం లోపల నిండు గర్భంతో ఉన్నటువంటి ఒక జింక ఆ నది దగ్గరికి వచ్చి నీళ్లు తాగుతుంటే ఒక్కసారి ఒక పెద్ద శబ్దం వచ్చింది, ఉరుము లాంటిది. ఆ శబ్దానికి భయపడి అది అక్కడే ప్రసవించి ఆ తల్లి కాస్త నీటిలో పడి కొట్టుకుపోయింది. ఆ పిల్ల మాత్రం అక్కడ ఉంది, జింక పిల్ల. ఈ భరతుడు చూశాడు, ఆ జింక పిల్లని తీసుకున్నాడు. ఇక ఇతను తపస్సు కొరకు వెళ్ళాడు అడవికి. కానీ అతని జీవితం అంతా కూడా ఈ జింక పిల్లకు పాలు ఎట్లా, దీనికి మేత ఎట్లా, దీన్ని ఏదైనా పులిపులు వచ్చి తింటుందో ఏమో, ఇది ఎప్పుడు కళ్ళు మూసుకున్నా దీని రక్షణ ఏంటిది, దీని భారం ఏంటిది అని దాని కొరకు వెతకడమే. చివరికి ఏ మోక్షం కొరకైతే వెళ్ళాడో మళ్ళీ చివరికి తన యొక్క జన్మం ఏమైపోయింది? ఆ జింకకు రుణపడి ఉన్నాడు కాబట్టి, మోహం అంతా కూడా జింక మీద ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఆ జన్మ ఎత్తాల్సి వచ్చింది అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇవాళ మనకి ఎవరి మీదనో మోహం, నీ సొంత కొడుకే కావచ్చు కాక, ఇంకేదో నీ బంధువులే కావచ్చు కాక, వాళ్ళ మీద నీకు ద్వేషం ఉన్నా, నీకు మోహం ఉన్నా, ఆ ద్వేషాన్ని మోహాన్ని తీర్చుకోవడం కొరకు మళ్ళీ నువ్వు పుట్టాల్సి వస్తుంది. అందుకని మనం ఏం కోరుకుంటాము? నేను పేదరికంలో ఉన్నాను కాబట్టి వచ్చే జన్మ లోపల చాలా ధనవంతులు కావాలి అనే కోరిక కాదు మనకు కావాల్సింది. ఇగో వీడు నన్ను కష్టపెట్టాడు కాబట్టి వచ్చే జన్మ లోపల వీడి మీద పగ తీర్చుకోవాలి, ఇది ఉంటే తదాస్తు అదే జరిగిపోతుంటుంది. మళ్ళీ ఇంకెన్ని జన్మలు ఎత్తుతావు, ఇంకెన్ని పాపాలు చేస్తుంటావు, ఇంకేం చేస్తుంటావు. కాబట్టి పెద్దలు అన్నా అంటే మోక్షం అంటే ఇక నాకేం అక్కర్లే, ఎవరి మీద ద్వేషం కానీ. అందుకనే స్వామి గురించి సంత ఏకనాథ సంథింగ్ ఏదో స్వామీజీ గురించి అంటుంటాడు. చాలా భక్తి భావన కలిగినటువంటి అతను, కుటుంబం పోషించాలి, పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, తానున్నాడు. ఏది చేస్తారే కనీసం ఇంట్లో తిండి కూడా లేదు, ఆ భగవంతుడి పైన ధ్యాస తప్ప ఇంకేం లేదు కంప్లీట్గా. చివరికి భార్య తన ఒంటి మీద ఉన్నటువంటి నగలు అమ్మి 4 చెరుకు గడలు కొని ఈ చెరుకు గడలను అమ్ముకొస్తే వచ్చిన డబ్బుతుంటే మనకు బతకొచ్చు కదా, వెళ్ళు అని చెప్పేసి అంటే ఆ చెరుకు గడలు పట్టుకొని వెళ్ళిపోతే ఆ బజార్లకు వెళ్తే అంత పిల్లవాళ్ళందరూ కూడా వెంటబడి నాకోటి నాటుకోటి అంటే ఆ సాధువు యొక్క, ఆ సంతు యొక్క మనసులో ఎవడడిగినా వాడెవడో పిల్లవాడు డబ్బులు ఇవ్వకుండా వాడికి ఎట్లా ఇవ్వాలి కాదు, ఎవడడిగినా వాడు భగవంతుడినే కనపడుతున్నాడు. అడిగిన వాడికల్లా కూడా ఒకటి తీసుకుంటూ పోయాడు, అడిగిన వాడికల్లా ఒకటి తీసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ చెడుకుండలన్నీ కూడా మొత్తం ఖాళీ అయిపోయినాయి, ఒకటే మిగిలింది. ఆ ఒకటి పట్టుకుని ఇంటికి వచ్చేస్తే భార్య అడిగింది ఏవి డబ్బులు ఇవ్వంటే అందరు అడిగారే ఇచ్చాను అని చెప్పి. ఎందుకు? అందరూ భగవత్ స్వరూపులే.
కోపం వచ్చిందంతా ఇక భరించలేకపోయింది. ఆ వచ్చిన మిగిలిన చెరుకు కూడా తీసుకొని భర్తను ఒక్క దెబ్బ కొట్టేస్తే అది 4 ముక్కలై కింద పడింది. అప్పుడైనా సరే అతను ఏమన్నాడు, చూసావే భగవంతుడు ఎంత గొప్పవాడో, ఇద్దరు పిల్లలు, మనం నలుగురు ఉన్నాము, 4 ముక్కలు చేశాడు భగవంతుడు అని చెప్పేసి అన్నాడు. ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. అందుకని అతనికి మళ్ళీ పునర్జన్మ లేదు, భగవంతులో లీనమైపోయాడు. అందుకని నీకేం కావాలంటే, స్వామి నాకేం అక్కర్లేదు, నీలో లీనం చేసుకోండి. దాన్నే భగవంతుడిలో లీనం కావడమే మోక్షము అని చెప్పేసి అంటాం. అందుకని ఎక్కడి నుంచి అయితే వచ్చామో ఏకోహం భవిష్యామ, తానొక్కడే అన్నీ తానే అయిపోయినాడు. చివరికి ఈ క్రమం లోపట మళ్ళీ మనం మోక్షంలోకి వెళ్ళిపోయాము. అంటే ఇక నాకేం అక్కర్లే, దాని కొరకి ఎవరిపైన పగ కానీ, ద్వేషం కానీ, మమకారం కానీ, కోపం కానీ ఏమి లేకుండా అన్నీ నువ్వే స్వామి అని చెప్పేసి అలా సరెండర్ కావడం అనేటువంటిదే అది మోక్షము. ఇగో ఈ 4 సూత్రాల ఆధారంగా ఇవాళ ఈ భారతదేశం లోపట ఎన్ని మతాలు పుట్టినాయో, ఈ మతావలంబులందరి విషయంలో కూడా భారత మాతకి జై అంటారు, భూమిని భూమాత అంటారు, ఆవును గోమాత అని చెప్పేసి అంటారు, నదిని గంగామాత అని చెప్పేసి అంటారు, చెట్టును పూజిస్తుంటారు, పుట్టను పూజిస్తుంటారు. ఈ అన్ని మతాలందరికీ కూడా ఇదే కారణం. ఏంటంటే ఈ హిందూ జీవన విధానం, ఈ హిందూ దేశంలో పుట్టిన మతాలన్నీ కూడా జీవన విధానం ఒకటే, దేవుడు ఆరాధించే పద్ధతులు వేరు కావచ్చుగాక. అయితే ఇది కేవలము భారతదేశంలో ఉంటున్నాము, భారతీయ మతాలు ఈ జీవన విధానం ఇది అనుసరిస్తున్నాయి. వాస్తవంగా విదేశాల నుంచి వచ్చినటువంటి మతాలు కూడా వాళ్ళ జీవన విధాలు కూడా ఇదే అనుసరించినట్టయితుంటే ఇక్కడ తగాదేం లేదు. కానీ ఇందాక అనేక మంది చెప్తుంటారే అన్ని మతాలు ఒకటి, అన్ని మతాలు ఒకటి. అన్ని మతాలు ఒకటి ఎప్పుడు అవుతాయి అంటే, ఈ సెమిటిక్ మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ హిందూ జీవన విధానాన్ని అనుసరించినప్పుడు అప్పుడు అన్ని మతాలు ఒకటే అవుతుంటాయి. నువ్వు చర్చికి వెళ్తావా, మసీదుకి వెళ్తావా, కానీ ఈ జీవన విధానాన్ని అనుసరించగలుగుతావా, అప్పుడు మాత్రమే అన్ని మతాలు ఒకటే అవ్వగలుగుతాయి. కాబట్టి ఈ భారతీయ జీవన విధానంలో, హిందూ జీవన విధానంలో గుడికి వెళ్ళినా వెళ్ళకున్నా, దేవుణ్ణి పూజించినా పూజించుకున్నా అందరిలో భగవంతుడు ఉన్నాడు అన్నట్టు భావన మాత్రము అందరిలో ఉంటుంది. ఆ మేరకే ఈ అన్నిటి ఎడల ఒక రకమైనటువంటి దృష్టి, ప్రేమ, ఆత్మీయత, సహజీవనం ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి హిందూ జీవన విధానంలో ఈ 4 సిద్ధాంతాలు ప్రధానంగా: ఒకటి, భగవంతుడు ఉన్నాడు; రెండోది, ఆత్మ శాశ్వతమైంది, శరీరం నశ్వరమైనటువంటిది; మూడోది, కర్మను బట్టి మళ్ళీ పునర్జన్మ ఉంటుంది; నాలుగోది, మోక్షం కొరకి మనము ప్రాధాయపడుతుంటాము. మన మోక్షం కొరకి మనము ఆరాధన ఇతరత్ర ఆ దిశలో కూడా మనం వేడుకుంటాము. ఇది హిందూ జీవన కథ.